మారెళ్ల రవిశాస్త్రి గారి జ్యోతిష్యం కొరకు సంప్రదించవలసిన నంబర్. మీరు గాయత్రి పరివార్కి వెళ్ళక ముందర మీ యొక్క జీవితం, వెళ్ళిన తర్వాత మీ జీవితం వచ్చినటువంటి మార్పు ఏంటి? పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ ఆ లైన్లోకి మనం అడుగు పెట్టం. ఎప్పుడైతే నేను గాయత్రి పరివార్లోకి వెళ్ళానో, పండిత శ్రీరామ శర్మ ఆచార్య గారు 3300 పైగా పుస్తకాలు రచించారు. అంత రచనలో ఉన్న సారం ఏంటి? పరమపూజ గురుదేవులు 24 లక్షల గాయత్రి మంత్ర జపం 24 సంవత్సరాలు చేశారు. ఆయనకి ప్రపంచంలో ఏ విషయం కూడా తెలియంది ఏమీ లేదు. ఎటువంటి స్వార్థం లేకుండా జీవించాలి అంటే ఎలా సాధ్యం? ఆలోచనలు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి ఉత్తమ ఆలోచన, రెండోది మధ్యమ ఆలోచన, మూడోది నికృష్టమైనటువంటి ఆలోచన. పండిత శ్రీరామ శర్మ గారి వారే ఒక వీడియోలో నేను చూశాను, నా వాయిస్తో పాటు మీరు కానీ గాయత్రి చేయగలిగితే ఒక్కొక్కసారికి 1000 సార్లు చేసిన ఫలితం వస్తుంది. అది ఎలా సాధ్యం? ఆయనతో 24 సార్లు చేసి పుట్టిగా ఆయనతో పాటు 15 నిమిషాలు చేసి నాకు ఎటువంటి ఫలితాలు రావట్లేదండి, నేను అనుకున్న కోరిక తీరట్లేదండి, ఓం శ్రీ గురుభ్యో నమః. నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటాం. ఈరోజు మన అదృష్టం హరిద్వార్ శాంతికుంజ్ గాయత్రి పరివార్ నుంచి మనతో ఉన్నారు డాక్టర్ ఉషా జైస్వాల్ గారు. వారు యోగా డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తూ ఉన్నారు. అలాగే వారు ఈ యొక్క దేవ సంస్కృతి విశ్వవిద్యాలయంలో యోగా పరంగా ఎంతో ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని ఎంతోమందికి అందిస్తూ ఉన్నారు. వారితో సజ్జన సాంగత్యం చేసే భాగ్యం మనకు కలిగింది. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. అసలుకి మీరు ఈ యొక్క దేవ సంస్కృతి విశ్వవిద్యాలయం శాంతికుంజ్లో మన పండిత శ్రీరామ శర్మాచార్య గారు ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఆ యొక్క ఆశ్రమం దాకా ఎలా వెళ్ళారు, అక్కడ ఎలా ప్రొఫెసర్ అయ్యారు, అసలు గాయత్రి పరివార్కి మీకు రిలేషన్ ఎక్కడి నుంచి మొదలైంది? యాక్చువల్గా అండి, మా నాన్నగారు కందర్ప రామచంద్రరావు గారు, ఆయన 2000 సంవత్సరంలో గాయత్రి పరివార్లో మొట్టమొదటిసారిగా ఆయనకి ఇంట్రడక్షన్ జరిగింది. అశ్విని సుబ్బారావు గారు ఆయన్ని గాయత్రి పరివార్కి పరిచయం చేశారు. మా నాన్నగారి ద్వారా నాకు పరమపూజ గురుదేవుల గురించి, శాంతికుంజ్ హరిద్వార్ గురించి, గాయత్రి పరివార్ యాక్టివిటీస్ గురించి అవగాహన కలిగింది. నాన్నగారితో పాటు నేను కూడా యజ్ఞాలకి కొన్ని కార్యక్రమాలకి వెళ్తూ ఉండేదాన్ని. ఆ తర్వాత 2002లో డాక్టర్ ప్రణవ్ పాండ్యా గారు, మన హెడ్ ఆఫ్ ద గాయత్రి పరివార్, ఆయన హైదరాబాద్ రావడం జరిగింది. అప్పుడు మా నాన్నగారు ఈ యుగశక్తి గాయత్రి పరివార్ వాళ్ళది ఒక మంత్లీ మ్యాగజైన్ అన్నమాట, తెలుగులో వచ్చేది, దానికి ఎడిటర్గా ఉన్నారు. ఆయనతో పాటు నేను కూడా ప్రణవ్ పాండ్యా గారిని కలవడానికి ఫస్ట్ టైం వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆయన అన్నారు, నన్ను చూసి, నువ్వు శాంతికుంజ్ హరిద్వార్ వచ్చేసేయి, ఇక్కడ నాతో పాటు ఉండు. ఆయన ఒక మాట చెప్పారండి, ఇక్కడ నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నేను అప్పుడు కార్వి కన్సల్టెన్సీలో ఎగ్జిక్యూటివ్గా ఉద్యోగం చేస్తూ ఉండేదాన్ని ఎంబీఏ చేసిన తర్వాత, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో. ఆయన ఏమన్నారంటే, జీవితానికి సార్థకత గాయత్రి పరివార్ శాంతికుంజ్లో వచ్చిన తర్వాత నీకు లభిస్తుంది. ఇక్కడైతే నార్మల్గా అందరిలాగే నువ్వు లైఫ్ లీడ్ చేస్తున్నావు, కానీ ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ గాయత్రి పరివార్లో వచ్చిన తర్వాతే నీకు వస్తుంది అని చెప్పారు. ఆ మాట నాకు చాలా హృదయానికి హత్తుకుంది. సో ఆ విధంగా గాయత్రి పరివార్లో నా మొట్టమొదటి యాత్ర మొదలైంది అని చెప్పచ్చు. 2002లో 2003లో నా పెళ్ళి జరిగింది. ఆయనే సెలెక్ట్ చేశారు, ప్రణవ్ పాండ్యా గారే సెలెక్ట్ చేశారు. రాకేష్ జైస్వాల్ గారు అని చెప్పేసి ఆయనతో నా పెళ్ళి ఆశ్రమం తరపున
ఆయన సమక్షంలోనే జరిగింది. అక్కడే శాంతికుంజ. శాంతికుంజలో జరిగింది. ఆ తర్వాత నేను డాక్టర్ గారితో పాటే ఆయనకి పిఎస్ లాగా ఆయన ఆఫీస్లో ఉండేదాన్ని 1 ఇయర్. ఆ తర్వాత నేను యూనివర్సిటీలోనే విభిన్న విభాగాల్లో పనిచేశాను. 2007 నుంచి నేను టీచింగ్లోకి వచ్చానండి. ఫస్ట్లో స్టార్టింగ్లో నేను ప్రాణిక్ హీలింగ్ టీచ్ చేసేదాన్ని. 2004లో ప్రాణిక్ హీలింగ్ నేర్చుకున్నాను నేను. తర్వాత 2007 నుంచి టీచ్ చేయడం మొదలుపెట్టాను. 2008 నుంచి నేను మేనేజ్మెంట్ టీచ్ చేయడం మొదలుపెట్టాను. ఎందుకంటే నాది బ్యాక్గ్రౌండ్ ఎంబీఏ కదా, హెచ్ఆర్డి స్పెషలైజేషన్. ఆ తర్వాత గ్రాడ్యువల్గా నేను 2010లో నా పిహెచ్డి మొదలుపెట్టాను. 15లో నాది పిహెచ్డి అయిపోయింది. 16లో నాకు అవార్డు అయ్యింది పిహెచ్డి. సో అలాగా నేను ఎప్పుడూ టీచింగ్లో వెళ్ళాలనుకోలేదు. అసలు టీచింగ్ అంటేనే నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మా ఫ్యామిలీలో నాన్నగారి సైడు అమ్మ సైడు ఇద్దరు టీచింగ్లో ఉన్నారు చాలామంది. అందువల్ల నేను టీచర్ ఏదైనా అవుతాను కానీ టీచర్ అవ్వను అనేదాన్ని. కానీ డెస్టినీ ఎట్లా ఉంటుందో అట్లా జరుగుతుంది కదా. ఆ విధంగా నా యాత్ర మొదలైంది. క్రమక్రమంగా నేను చాలా విషయాలని తెలుసుకోవడం జరిగింది. అంతకుముందు నేను రిలీజియన్, స్పిరిచువాలిటీ 2 ఒకటే అనుకునేదాన్ని. ఆధ్యాత్మికత అనేది జీవితాన్ని జీవించే విధానం, జీవితాన్ని జీవించే కళ. అది చాలా మంది కన్ఫ్యూజన్. రిలీజియన్, స్పిరిచువాలిటీ అంటే ఒకటే అనుకొని వాళ్ళ రిలీజియానికి ముడేసుకుంటూ ఉంటారు. రిలీజియన్ వేరు, స్పిరిచువల్ సాధన వేరు, స్పిరిచువల్గా ఎదగటం వేరు వేరు కదండి. నాకు స్టార్టింగ్లో ప్రణవ్ పండ్యా గారు ఒక మాట చెప్పారండి, నువ్వు ఇప్పుడు ఎల్కేజీలో ఉన్నావు ఉషా అన్నారు. నాకు అప్పుడు ఆయన అన్న మాట అర్థం కాలేదు. ఏమిటి నేను ఎంబీఏ చేసి వచ్చాను, ఎల్కేజీలో ఉన్నాను అంటున్నారు ఏమిటి అని. ఆ తర్వాత నాకు అర్థమైంది ఆయన ఎందుకు ఆ మాట అన్నారని. ఎందుకంటే నేను ఆధ్యాత్మికత విషయంలో ఎల్కేజీలోనే ఉన్నాను, నాకేమీ తెలియదు దాని గురించి. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు జీవితానికి సార్థకత ఏమిటి, జీవితాన్ని ఎలా జీవించాలి, విలువలతో కూడినటువంటి జీవితాన్ని ఎలా జీవించాలి, ఈ విషయాలన్నీ నేను అర్థం చేసుకున్నాను. ఏది లభిస్తుంది, ఏది లభించదు, నాకు ఏది కావాలి అని ఆలోచించకుండా నిస్వార్థంగా ఎప్పుడైతే మనం సేవ చేస్తామో భగవంతుడు, గురువు ఎప్పుడూ మనతో పాటు ఉండి మన జీవితంలో అన్నీ మనకు అందిస్తారు. అది నేను తెలుసుకున్న సత్యం. అయితే మీరు గాయత్రి పరివార్కి వెళ్ళక ముందర మీ యొక్క జీవితం, వెళ్ళిన తర్వాత మీ జీవితం వచ్చినటువంటి మార్పు ఏంటి? అంటే ఎలాంటి చేంజెస్ వచ్చినాయి సైకలాజికల్గా, ఫిజికల్గా, అసలుకి మన యొక్క దృక్పథం పరంగా ఈ అన్ని కోణాల్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి? నేను చెప్పాను కదండి, కార్వి కన్సల్టెన్సీలో ఎగ్జిక్యూటివ్గా చేస్తూ ఉండేదాన్ని. ఒక నార్మల్ జీవితంలోనే ఉన్నాను నేను కూడా అందరిలాగానే. ఒక మెటీరియలిస్టిక్ లైఫ్, నాకు ఇంకా జాబ్లో ప్రమోషన్స్ రావాలి, ఇంకా నేను ఎదగాలి, నార్మల్గానే పెళ్లి చేసుకుని ఒక మంచి హౌస్ వైఫ్ లాగా సెటిల్ అయిపోవాలి, ఈ విధంగానే ఉండేది నా ఆలోచన, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిలాగానే. ఎప్పుడైతే నేను గాయత్రి పరివార్లోకి వెళ్ళానో నా జీవిత గమ్యం మారిపోయింది. అంటే నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఆధ్యాత్మిక మార్గం అనేది అది ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ ఆ లైన్లోకి మనం అడుగు పెట్టం. సద్గురువు సన్నిధి లభించటం, ఆయన చెప్పినటువంటి మార్గంలో ప్రయాణించటం అనేది అది మా అమ్మగారి నాన్నగారి యొక్క పూర్వజన్మ పుణ్యఫలము. వాళ్ళ పుణ్యం వల్ల నేను శాంతికుంజ హరిద్వార్లో ఉండడం జరుగుతోంది. సో నా జీవితంలో సమూలమైనటువంటి ఒక మార్పు నేను గమనించాను. అంటే నా ఆలోచన విధానంలో కానీ, నేను చేసే పనులలో కానీ ఒక సహస్రం తేడా ఉంది. అంతకుముందు నేను ఎలా ఆలోచించేదాన్ని, ఇప్పుడు నేను ఎలా ఆలోచిస్తున్నాను. అంతకుముందు నేను నా గురించి ఆలోచించేదాన్ని, ఇప్పుడు నా వల్ల ఎదుటి వాళ్ళకి ఎలా మేలు జరుగుతుంది, నేను ఒక మంచి ఇన్స్ట్రుమెంట్గా పరమపూజ్య గురుదేవులకి ఎలా పనిచేయగలుగుతాను, నాకు ఇచ్చిన చిన్న పని అయినా సరే నేను దాన్ని చక్కగా ఎలా చేయగలుగుతాను, అంటే 100% ఎఫిషియన్సీతో పాటు ఎలా చేయగలుగుతాను అనే దాని గురించి నేను ఆలోచిస్తూ ఉంటాను.
ఈ విధంగా నా దృష్టికోణంలో కానీ, నా ఆలోచన విధానంలో కానీ, నా విలువల్లో కానీ అన్నిట్లలో కూడా సమగ్రంగా ఒక మార్పు నేను గమనించాను. అది నేను గమనించడంతో పాటు నా కుటుంబ సభ్యులు, నా ఫ్రెండ్స్, నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఉషా నీలో చాలా చేంజ్ వచ్చింది, నువ్వు అంతకుముందులా లేవు. నాకు చిన్నప్పుడు చాలా కోపం వస్తూ ఉండేది, ఇప్పుడు అసలు కోపమే రావట్లేదు. అలా చాలా విషయాలు నేను తరచు చూసుకుంటుంటే నా జీవితం ఒక టర్నింగ్ పాయింట్ 2003లో జరిగింది అని చెప్పచ్చు. అంతకుముందు వరకు నా జీవితం ఒకలా ఉంది, నా జీవితం కంప్లీట్గా ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. అయితే ఒక వ్యక్తి ఆలోచన విధానం ఒక సహజంగా ఒక లేడీకి, అంటే మీరు రెండో ఆలోచనలు చూశారు, ఆలోచన విధానం ఒక కుటుంబ జీవితంలో ఉండే లేడీస్కి ఎలా ఉంటుంది, ఒక స్పిరిచువాలిటీ ప్రాక్టీస్ చేసిన లేడీస్కి ఎలా ఉంటుంది, ఈ రెండిటికి వ్యత్యాసం ఏంటి? ఎందుకంటే చాలామందికి అది ఉపయోగపడుతుంది చూసే వాళ్ళకి కూడా. ఈ రెండిటికి వ్యత్యాసం ఏంటి, దానివల్ల పొందే బెనిఫిట్ ఏంటి? అంటే ఒక నార్మల్ ఒక సాధారణ గృహిణి తన కుటుంబం గురించి ఆలోచిస్తుంది, తన పిల్లల గురించి ఆలోచిస్తుంది. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తూ ఉంటామో మనం మన వ్యక్తిగతము, మన కుటుంబం ఆ పరిధిని దాటి ఒక సమాజం గురించి ఆలోచించడం మొదలు పెడతాం. అంటే మన లిమిటేషన్స్ ఉంటాయి కదండి, మన ఒక పరిమితులు అంటాం కదా, వాటిని దాటి మనం ఒక ఆలోచన పరిధి విస్తృతం అవుతుంది. అది నేను గమనించినటువంటి వ్యత్యాసము. అంతకుముందు మనము నా ఫ్యామిలీ ఎలా బాగుంటుంది, నా పిల్లలు ఎలా పైకి ఎదుగుతారు, ఇంకా వాళ్ళకి పైకి ఎదగడానికి నేనేం చేయగలుగుతాను, ఈ విధమైనటువంటి ఆలోచన ధోరణి కానీ, ఆ సాక్రిఫైస్ చేయడం కానీ ఇవన్నీ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనము ఈ ఆధ్యాత్మిక రంగంలో ఉంటామో అప్పుడు మనము మొత్తం వసుధైవ కుటుంబకం అంటాం కదా, హోల్ యూనివర్స్ ఈజ్ మై ఫ్యామిలీ. అందరికీ మంచి జరగడానికి, అందరినీ పైకి తీసుకురావడానికి నేను ఏ విధంగా ఉపయోగపడగలుగుతాను, నన్ను నేను ఏ విధంగా మలుచుకోగలుగుతాను, వాళ్ళని గైడ్ చేయాలంటే, వాళ్ళని మోటివేట్ చేయాలంటే నేను ఏ విధంగా మారాలి, నాలో ఉండేటువంటి లోపాలను ఏ విధంగా నేను సరిదిద్దుకోవాలి, నేను ఇంకా రిఫైన్డ్గా ఎలా తయారవ్వాలి అని ఎప్పుడు మనం ఆలోచిస్తూ ఉంటాం ఎప్పుడైతే ఈ రంగంలో ఉంటాం. ఎందుకంటే చాలామంది ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి ఎక్స్పెక్టేషన్స్తో మన వైపు చూస్తూ ఉంటారు, మన నుంచి వాళ్ళు చాలా ఆశిస్తూ ఉంటారు. అలా ఆశించినప్పుడు మనకి మనమే అనిపిస్తూ ఉంటుంది, నాలో చాలా లోపాలు ఉన్నాయి, నేను వాటిని ఫస్ట్ సరిదిద్దుకోవాలి, నేను ఫస్ట్ ఒక మంచి మనిషిగా మారాలి, అప్పుడే నేను ఎదుటి వాళ్ళకి ఆదర్శంగా ఉండగలుగుతాను, వాళ్ళకి మార్గదర్శనం చేయగలుగుతాను అని చెప్పేసి. అయితే శాంతిగుంజ్ దేవ సంస్కృతి విశ్వవిద్యాలయంలో ఎటువంటి కోర్సులు ఉన్నాయి, ఎవరు దాంట్లో జాయిన్ అవ్వచ్చు? శాంతిగుంజ్లో డిగ్రీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు, అదేవిధంగా పిహెచ్డి వరకు చాలా కోర్సులు ఉన్నాయి చేయడానికి. యోగాలో ఒక 4 మాస్టర్ డిగ్రీ కోర్సులు ఉన్నాయి. అదేవిధంగా సైకాలజీ, మాస్ కమ్యూనికేషన్ జర్నలిజము, బీబీఏ, ఎంబీఏ, ఎంసీఏ, అలాగే ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ హిందీ, ఎంఏ సంస్కృత్, బిఎడ్, యానిమేషన్ కోర్సెస్ ఇవన్నీ ఉన్నాయండి. ఎవరైనా సరే మన 18 సంవత్సరాలు ఉండిన తర్వాత డిగ్రీ కోర్సులో ప్రవేశం కోసం వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు, ఆన్లైన్ ఫామ్ సబ్మిట్ చేసి. అదేవిధంగా తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంటర్వ్యూ క్వాలిఫై అయిపోయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ తర్వాత మనం ఆ ప్రక్రియలో ఎప్పుడైతే మనం ఉత్తీర్ణులు అవుతామో మనం యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవచ్చు. అమ్మ, ఇప్పుడు మామూలుగా మనకి శాంతిగుంజ్ హరిద్వార్ ఉంది, పండిత శ్రీరామ శర్మాచార్య గారు ఎలా ఎస్టాబ్లిష్ చేశారు అనేది తెలుసు. కానీ దాన్ని ప్రణవ్ పాండే గారు ఎలా ముందుకు తీసుకెళ్లారు, ఇది ఎవరికి తెలియని స్టోరీ. మీరు ఎందుకంటే ప్రణవ్ పాండే గారు పక్కన ఉన్నారు కాబట్టి, ప్రణవ్ పాండే గారు దీన్ని ఎలా విస్తృతపరిచారు, అసలు ప్రణవ్ పాండే గారు ఏ విధంగా దీన్ని జనాల్లోకి తీసుకెళ్లారు, వారు
పండిత శ్రీరామ శర్మాచారి గారి కుమార్తె వారు ఇద్దరు కలిసి ఎలా ముందుకు తీసుకెళ్లారు, అసలు దీన్ని ఈ యొక్క గాయత్రి పరివార్ రూపురేఖలన్నీ ఇంత విస్తృతపరచడానికి దాంట్లో ప్రణవ్ పాండే గారి పాత్ర ఏంటి? పరమపూజ్య గురుదేవులు శ్రద్ధేయ ప్రణవ్ పాండ్యా గారిని తన ఒక చక్కటి ఇన్స్ట్రుమెంట్ కింద తన లెగసీని కంటిన్యూ చేయడానికి ఆయన ఎంచుకున్నారు. ఆయన ఆ బాధ్యతని ఎంతో నేర్పుతో ఓర్పుతో సమర్థవంతంగా నెరవేర్చారు అని కూడా చెప్పచ్చు. దానికి కారణం ఏంటంటే ఆయన 24/7 తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా పరమపూజ్య గురుదేవుల ఈ మిషన్ని, ఈ గాయత్రి పరివార్ని విశ్వవ్యాప్తంగా అన్ని దేశాలకి ఆయన తీసుకెళ్ళారు. ఆయన సందేశాన్ని ప్రతి వ్యక్తికి అందింప చేయడానికి అహర్నిశలు కృషి చేశారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇవాళ మనం చూస్తున్నటువంటి ఈ గాయత్రి పరివార్, అఖిల విశ్వ గాయత్రి పరివార్, ఇన్ని కోట్ల మంది గాయత్రి పరివార్లో ఉన్నారు అంటే దాని వెనకాల ఆయన సాక్రిఫైస్ ఎంతో ఉంది. ఆయన అహర్నిశలు దానికోసం తప్పించి, ఇప్పటికీ ఆయన అహర్నిశలు దానికోసం తప్పించి పనిచేస్తున్నారు, అందరికీ మార్గదర్శనం చేస్తున్నారు. ఈజ్ అ రోల్ మోడల్ మాకందరికీ కూడా. ఆయన లేకపోతే ఇవాళ గాయత్రి పరివారు ఇంత విశ్వవ్యాప్తంగా వెళ్ళేది కాదు అని నేను తప్పకుండా చెప్పగలను. ఎందుకంటే ఆయన ఒక్కరోజు కూడా విశ్రాంతి లేకుండా ఎప్పుడు చూసినా సరే కార్యక్రమాల్లోనే బిజీగా, ఏ విధంగా గురుదేవుల ఈ సందేశాన్ని, ఆయన ఆలోచనల్ని, ఆయన చేసినటువంటి ఈ యుగ నిర్మాణ యోజన, ఈ కార్యక్రమాన్ని ప్రతి వ్యక్తికి అందించాలి, ప్రతి వ్యక్తి గాయత్రి మంత్ర జపం చేయాలి, ప్రతి వ్యక్తిలో మార్పు రావాలి. ఎలా అయితే పరమపూజ్య గురుదేవులు చెప్పారో, హిందీలో చెప్పాలి అంటే మనుష్య మే దేవత్వ కా ఉదయ ధరతీ పర్ స్వర్గ కా అవతరణ. ప్రతి మనిషిలో దైవీ గుణాలు ఎప్పుడైతే జాగృతం అవుతాయో ఈ భూమి మీద స్వర్గం తప్పకుండా వస్తుంది. అది రావాలి అంటే మనందరిలో మార్పు రావాలి. మార్పు రావడానికి గురుదేవులు 2 విషయాలను తీసుకున్నారు. ఒకటి ఏమిటి? గాయత్రి. ఇంకోటి యజ్ఞం. గాయత్రి అంటే సద్బుద్ధి, యజ్ఞం అంటే సత్కర్మ. ఎప్పుడైతే మనం ఆలోచన సరిగ్గా ఉంటుందో మనం చేసే పని సరిగ్గా ఉంటుంది. ఆలోచన సరిగ్గా లేకపోతే చేసే పని సరిగ్గా ఉంటుంది. మంచి ఆలోచన, మంచి పని, ఈ రెండిటిని మనం మన జీవితంలో అలవర్చుకోవాలి అంటే గాయత్రి యజ్ఞం మన జీవితంలోకి రావాలి. కానీ ఇవాళ రేపు చాలామంది గాయత్రి మంత్రం ఆడవాళ్ళు చదవకూడదు, ఇది జనరల్గా ఉండేటువంటి ఒక డౌటు. కానీ పరమపూజ్య గురుదేవులు ఏం చెప్పారు అంటే, గాయత్రి వేదమాత, దేవమాత, విశ్వమాత. బ్రహ్మకి సృష్టించే శక్తి గాయత్రి సాధన వల్ల వచ్చింది. విష్ణువుకి పాలన చేసే శక్తి గాయత్రి సాధన వల్ల వచ్చింది. శివుడికి లయం చేసే శక్తి గాయత్రి సాధన వల్ల వచ్చింది. దేవతలందరికీ ఆ తల్లి అయినటువంటి ఆ గాయత్రిని పూజించొద్దు అని ఎవరు చెప్తారు? తల్లిని పూజించడం నేరమా? మన అమ్మని మనం రోజు గౌరవిస్తాం, పూజిస్తాం. అదేవిధంగా గాయత్రి మనందరికీ అమ్మ. ఋషిపత్తులు గాయత్రి సాధనే చేశారు, వాళ్ళు యజ్ఞోపవీత ధారణ చేశారు. వాళ్ళు చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదండి? మనకి ఈ ముస్లిం రాజులు వచ్చేంత వరకు కూడా స్త్రీలకు కూడా యజ్ఞోపవీతం ఉంది. అది చాలామందికి నేను అప్పుడప్పుడు మాట్లాడినా కానీ అసలు డైజెస్ట్ కూడా కాదు. ఇప్పుడున్న జనరేషన్కి చాలామందికి యజ్ఞోపవీతాలు ఆడవాళ్ళు వేసుకుంటారంటే అవునా అంటారు, కానీ ఆ యజ్ఞోపవీతం స్త్రీలకు కూడా ఉంది అనే విషయం, ఉపనయన సంస్కారం స్త్రీలకు కూడా ఉందనే విషయం చాలామందికి తెలియదు. ప్రణవ్ పాండే గారు
ఇచ్చే సందేశాల్లో ముఖ్యంగా వారు ఇచ్చే జ్ఞానం ఏంటి, సాధనలు ఏంటి? అంటే ప్రణవ్ పాండ్య గారు పరమ పూజ్య గురుదేవుల సందేశాన్ని అందరికీ అందజేస్తున్నారు. ఎందుకంటే పూజ్య గురుదేవులు ఫిజికల్ బాడీలో లేరు కాబట్టి ఆయన సందేశాన్ని ఒక సందేశ వాహకుడిలాగా, ఒక మెసెంజర్ లాగా ఆయన సందేశాన్ని ఇస్తున్నారు. పరమ పూజ్య గురుదేవులు ఏం చెప్పారంటే వ్యక్తి నిర్మాణం, పరివార నిర్మాణం, సమాజ నిర్మాణం. ఫస్ట్ వ్యక్తి నిర్మాణం జరగాలి. ఆ తర్వాతే అతను తన పరివారాన్ని, తన కుటుంబాన్ని నిర్మించుకోగలుగుతాడు. ఎప్పుడైతే కుటుంబం నిర్మాణం అవుతుందో ఆ తర్వాత సమాజ నిర్మాణం. కానీ ఇవాళ రేపు అందరూ సమాజ నిర్మాణం గురించి మాట్లాడుతున్నారు, వ్యక్తి నిర్మాణం గురించి మాట్లాడట్లేదు. సెల్ఫ్ రిఫైన్మెంట్ లేనిది సమాజంలో రిఫైన్మెంట్ ఎక్కడి నుంచి వస్తుందండి? వ్యక్తిత్వ పరిష్కారం ఫస్ట్ ముఖ్యం కదా, వ్యక్తిలో మార్పు రావడం ముఖ్యం కదా. సో ఆ మార్పు రావాలి అంటే మన ఆలోచన విధానంలో మార్పు రావాలి, మన విలువల్లో మార్పు రావాలి, ప్రవర్తనలో మార్పు రావాలి. ఇవన్నీ వచ్చినప్పుడు తప్పకుండా సమాజంలో ఆ మార్పు ప్రతిఫలిస్తుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. ఆటోమేటిక్గా ఒక వ్యక్తి మారాడు అంటే ఆటోమేటిక్గా ఆ మార్పు కుటుంబంలోకి వెళ్ళిపోతుంది, కుటుంబం నుంచే సమాజంలోకి వెళ్ళిపోతుంది. ఏ సాధనైనా లక్ష్యం వాడు పరిపక్వత సాధించడం, వాడి బిహేవియర్లో మార్పు రావటం. ఇది జరగకపోతే ఆ సాధన వేస్ట్. అవును. అయితే పండిత శ్రీరామ శర్మాచార్య గారు 3300 పైగా పుస్తకాలు రచించారు. అవి ఇప్పుడు వాన్మయాల రూపంలో కూడా చిక్కుతూ ఉన్నాయి. అంత రచనలో ఉన్న సారం ఏంటి? వారు అంత రచన ఎలా చేయగలిగారు? పరమ పూజ్య గురుదేవులు 24 లక్షల గాయత్రి మంత్ర జపం 24 సంవత్సరాలు చేశారు. ఆయన గాయత్రి మాత, గాయత్రి దేవత, వాళ్ళిద్దరికీ తేడా లేదు, ఒకటే అయిపోయారు. గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉన్నాయి. ప్రపంచంలో ఉండేటువంటి జ్ఞానం అంతా కూడా గాయత్రిలోనే ఉంది. మనం అనుకుంటాం కదా, వేదాలు సమస్త విజ్ఞానానికి జనని అని. ఆ వేదాలు కూడా గాయత్రి మంత్రంలోంచే ఉద్భవించాయి. ఎప్పుడైతే గాయత్రి సాధన చేసి పరమ పూజ్య గురుదేవులు గాయత్రిని సిద్ధింప చేసుకున్నారో ఆయనకి ప్రపంచంలో ఏ విషయం కూడా తెలియంది ఏమీ లేదు. అన్ని విషయాల గురించి ఆయనకి సమగ్ర అవగాహన ఉంది. అందువల్లే ఆయన ప్రతి విషయం గురించి తన పుస్తకాల్లో పొందుపరిచారు. ఆయన పుస్తకాల సారాంశాన్ని, ఎందుకంటే 3200 పుస్తకాలు రాశారు, వాటన్నిటినీ నేను సారాంశం చెప్పమని అడుగుతున్నారు. చాలా కఠినమైన ప్రశ్న ఇది. కానీ నాకు అర్థమైంది ఏంటంటే మనలో మార్పు రావాలి, మనలో ఆ దైవీ చేతన, ఆ దైవీ గుణాలు మనలో పెంపొందాలి. ఎప్పుడైతే ఆ దైవీ గుణాలు మనలో వస్తాయో తప్పకుండా వాటి ప్రభావం సమాజం మీద పడుతుంది. మనం ఎవరితో అయితే రోజు ఇంటరాక్ట్ చేస్తున్నామో వాళ్ళందరి మీద ఆ ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావం ఎప్పుడైతే విస్తృతం అవుతుందో దాని ఇంపాక్ట్ చాలా చాలా ఎక్కువగా కనిపించడం మొదలవుతుంది. అందుకని గురుదేవులు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన సనాతన సంస్కృతి, మన ధర్మం, ఇవి మధ్యయుగంలో దురాక్రమణ వల్ల చాలా వరకు నష్టపోయాయి. మళ్ళీ మన సనాతన సంస్కృతిని, ఆ ధర్మాన్ని నిలబెట్టాలి, మనిషిలో మార్పు తీసుకురావాలి, మనిషిని మళ్ళీ ధర్మం వైపు, విలువల వైపు, నైతికత వైపు నడిపించాలి. పై మెరుగులు కాకుండా లోపల నుంచి అతనిలో ఆ ఆధ్యాత్మిక చేతన రావాలి. ఇవి పరమ పూజ్య గురుదేవులు ఆశించింది.
ప్రతి మనిషిలో ఈ విధమైనటువంటి మార్పు వచ్చినప్పుడు మన సమాజం చాలా చాలా మారుతుంది. ఇప్పుడు నేను గమనిస్తున్నాను ఏంటంటే, ప్రతి వాళ్ళు ఏదో ఒక సాధన చేస్తున్నారు, ఏదో ఒక గురువుని నమ్ముతున్నారు. ఈ మార్పు ఈ 10 సంవత్సరాల్లో చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అది అంటాం కదా మనం, యూనివర్సల్ కాన్షియస్నెస్ అని. ఆ విశ్వ చైతన్యంలో అందరు గురువులు ఈ మార్పుకి వాళ్ళు వాళ్ళ పరిధిలో వాళ్ళ పంథాలో వాళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు. మా గురుదేవులు దానికి గాయత్రిని, యజ్ఞాన్ని, భారతీయ సంస్కృతి ఆధార స్తంభాలైనటువంటి ఈ రెండిటిని ఆయన మాధ్యమంగా ఎంచుకున్నారు, మాకు దాన్ని ఇచ్చారు. ప్రతి ఇంట్లో గాయత్రి మంత్రం, గాయత్రి యజ్ఞం ఎప్పుడైతే జరుగుతుందో తప్పకుండా ప్రపంచంలో మార్పు వస్తుంది. అయితే గురువు గారి వాయిస్తో, పండిత శ్రీరామ శర్మ గారి వాయిస్తో 24 సార్లు గాయత్రి చెప్పడం జరిగింది. వారే దాంట్లో ఒక వీడియోలో నేను చూశాను, నా వాయిస్తో పాటు మీరు కానీ గాయత్రి చేయగలిగితే ఒక్కొక్కసారికి 1000 సార్లు చేసిన ఫలితం వస్తుంది, 24 సార్లకి 24,000 సార్లు ఫలితం వస్తుంది అంటారు. అది ఎలా సాధ్యం? అది ఎలా, దాని వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటి? దాని గురించి తెలుసుకోవాలంటేనండి, ఫస్ట్ మనము 4 రకాలైనటువంటి వాణి అంటారు, వాటి గురించి తెలుసుకోవాలి. 4 types of speech: పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి. వైఖరి వాణి అంటే నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. శబ్దాల ద్వారా మనం మన భావాల్ని వ్యక్తం చేస్తున్నాం. నెక్స్ట్ మధ్యమ వాణి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, గెస్చర్స్, పోస్చర్స్, ఐ కాంటాక్ట్, దీని ద్వారా మనం మన భావాల్ని ఎక్స్ప్రెస్ సైగల్ ద్వారా బాడీ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటాం కదా అది. మూడోది పశ్యంతి వాణి, అది మన ఆలోచనల ద్వారా. చాలాసార్లు మనము ఎవరితో మాట్లాడుతూ ఉంటాం కానీ మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. సడన్గా మనమే రియలైజ్ అవుతాం, నేను మాట్లాడుతున్నాను కదా రవిశాస్త్రి గారితో, ఎక్కడికి వెళ్ళిపోయాను, మళ్ళీ వెనక్కి మనకే తెలుస్తుంది అది. ఇది పశ్యంతి వాణి. 4వది పరావాణి. ఈ పరావాణి మన అంతఃకరణ నుంచి వస్తుంది, సంకల్పం రూపంలో, అదేవిధంగా శాపము, వరదానం, ఈ విధమైనటువంటి రూపంలో వస్తుంది. పరంపూజ గురుదేవులు ఈ పరావాణితో ఆయన చెప్పినటువంటి మంత్రం వల్ల, ఆయనతో చేసినప్పుడు మనకి ఆ విధమైనటువంటి ప్రభావం కలుగుతుంది. ఆయనతో 24 సార్లు చేసి 24,000 గాయత్రి మంత్ర జప ఫలితం కలుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ పరంపూజ గురుదేవులు ఎటువంటి జీవన విధానాన్ని ఆచరించారో అటువంటి జీవన విధానాన్ని మనం కూడా ఆచరించినప్పుడు దాని ఫలితం 100% మనం పొందగలుగుతాం. ఉట్టిగా ఆయనతో పాటు 15 నిమిషాలు చేసి నాకు ఎటువంటి ఫలితాలు రావట్లేదండి, నేను అనుకున్న కోరిక తీరట్లేదండి, ఇలా అనుకుంటే ఎటువంటి ప్రయోజనం లేదు. ఆయన జీవన విధానాన్ని మనం ఫాలో చేయాలి. పరంపూజ గురుదేవులు ఆయన పుస్తకం రాశారు, ఆటోబయోగ్రఫీ, మై లైఫ్ అండ్ లెగసీ. హిందీలో మేరీ వసియత్ ఔర్ విరాసత్ అని. ఆ పుస్తకంలో లాస్ట్ పేజీలో ఒక మాట చెప్పారు. నేను నా జీవితం గురించి క్లుప్తంగా వివరించాను, మీకు ఎంత వీలైతే అంత నన్ను అనుకరించండి, నన్ను అనుసరించండి. ఇమిటేట్ మీ, ఫాలో మీ. ఎందుకంటే ఆయన జీవితంలో తన గురించి ఏమీ చేయలేదు. ఆయన దగ్గర ఓన్లీ 2 జతల బట్టలు ఉండేవి. గో సంస్కారిత భోజనాన్ని తీసుకున్నారు. తన దగ్గర ఎటువంటి డబ్బులు, ఆస్తులు కూడబెట్టుకోలేదు. మనం కూడా అంత సింపుల్గా మన జీవితాన్ని ఎప్పుడైతే తీర్చిదిద్దుకుంటామో అదే విధమైనటువంటి ఫలితాన్ని మన జీవితంలో మనం పొందగలుగుతాం. ఒక మనిషి సింపుల్గా జీవించాలి అంటే, ఎటువంటి స్వార్థం లేకుండా జీవించాలి అంటే ఎలా సాధ్యం? ఇప్పుడున్న దాంట్లో అంత క్యాలిక్యులేషన్ మైండ్. ఇప్పుడు
ఒక పెళ్లి సంబంధం చూడాలంటే ఎంత సంపాదిస్తున్నాడు అని అడుగుతున్నారు కానీ అబ్బాయి ఎంత సంస్కారవంతుడు, అమ్మాయి ఎంత సంస్కారవంతుడు అని రోజు జాతకాలు చూసే దగ్గర నాకు ఎక్కడా రావటంలా. అంటే వస్తే అబ్బాయి సంబంధం వచ్చిందండి, అబ్బాయి నెలకి 2 lakhs సంపాదిస్తున్నాడండి అండి, అబ్బాయి మంచోడండి, అమ్మాయిని ఇస్తున్నామండి అని చెప్పే అమ్మాయి తల్లిదండ్రులు, అమ్మాయి మంచిదండి కాబట్టి చేసుకుంటున్నామనే తల్లిదండ్రులు నేను 100లో 1 2 చూస్తున్నాను తప్పితే జనరల్గా మనీ మైండెడ్ క్యాలిక్యులేషన్ ఫ్యామిలీసే అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి, ఎంత ఆస్తి ఉంది, ఎంత అనేది ఇప్పుడు జరుగుతుంది. ఒక పక్కేమో యోగులు ఏ యోగి జీవితం చూసుకున్నా వాళ్ళకి ఏ ఆస్తి ఉండదు, ఇది ఉండదు, సింపుల్గా ఉంటారు. కానీ సొసైటీలు నిర్మించబడతాయి, అన్నీ అవుతాయి. కానీ వాళ్ళకి ఎలా సాధ్యం? ఇదేమో ఇటు ఎక్స్ట్రీము, ఇదేమో ఇటు ఎక్స్ట్రీము, కానీ 2 ఉండాలి జీవితంలో. ఎలా సాధ్యం? దానికి మా గురువుగారు కొన్ని సూత్రాలు చెప్పారండి. ఉపాసన, సాధన, ఆరాధన, సమయదానం, అంశదానం. ఇది కాకుండా 4 పిల్లర్స్ ఉన్నాయి. సాధన, స్వాధ్యాయము, సంయమనము, సేవ. ఉపాసన అంటే భగవంతుడికి సమీపంగా కూర్చోవటం. ఫస్ట్ మనం అంటాం కదండి, మీ ఫ్రెండ్స్ ఎవరో చెప్తే మీ గురించి మేము చెప్పేస్తాం అంటారు. 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంట. ఇప్పుడు మనము భగవంతుడి దగ్గరగా కూర్చుంటే భగవంతుడి గుణాలని, ఆ దైవీ గుణాలని మనలో మనం తీసుకోగలుగుతాం. ఎప్పుడైతే ఆ దైవీ గుణాలను తీసుకోగలుగుతామో మన జీవితంలో మార్పు వస్తుంది. ఆ మార్పు కనిపిస్తుంది ఎదుటి వాళ్ళకి. అందుకని ప్రతిరోజు ఉపాసన చేయాలి. సాధన, ఏదైనా ఒక చిన్న విషయాన్ని తీసుకుని జీవిత పర్యంతం దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయటం. ఏదైనా చిన్న విషయం, పొద్దున్నే 5ంటికి నేను లేవాలి, చిన్న విషయమే అది. కానీ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా రాత్రి 1 గంటకు పడుకున్నా కూడా నేను 5ంటికి లేవగలగాలి. అది సాధన. 3వది ఆరాధన, సమాజ సేవ చేయటం. మరి ఒక సామాన్య మానవుడు సమాజ సేవ ఎలా చేస్తాడు? ప్రతి వాళ్ళకి ఆదివారం ఒక రోజు ఉంది కదండి. ఆదివారంలో కనీసం 1 గంట టైము వేరే వాళ్ళ కోసం, వాళ్ళ బెనిఫిట్ కోసం నేనేమన్నా చేయగలుగుతానా అని ఆలోచించినప్పుడు అది ఆరాధన అవుతుంది. 4వది సమయదానం. ఇటువంటి మంచి పనుల కోసం మన సమయంలో కొంత సమయాన్ని వాటికి కేటాయించడం. అంశదానం, పరమపూజ్య గురుదేవులు చెప్పేవాళ్ళు, 1 గుప్పెడు బియ్యం 1 రూపాయి ఆ రోజుల్లో. ఇవాళ 1 రూపాయి అంటే చాలా తక్కువ. అందుకని మనకున్న దాంట్లో కొంత పర్సంటేజ్ సమాజ హితం కోసం మనం ఖర్చు పెట్టాలి. 100 రూపాయలు వస్తుంటే 10 రూపాయలు సమాజం కోసం ఖర్చు పెట్టి 90 రూపాయలు మన కోసం ఉంచుకోవాలి. సో ఈ 5 సూత్రాలు. అదేవిధంగా స్వాధ్యాయం, మంచి పుస్తకాలను చదవటం. స్వాధ్యాయానికి ఇంకొక అర్థం ఏంటంటే సెల్ఫ్ జర్నీ, అంటే మన్ని మనం తరచి చూసుకోవటం, మన్ని మనం స్టడీ చేసుకోవటం. నాలో ఎటువంటి లోపాలు ఉన్నాయి, ఆ లోపాలు నేను ఏ విధంగా సరిదిద్దుకోవాలి, సవరించుకోవాలి అని తరచి చూసినప్పుడు మనము కంప్లీట్గా రిఫైన్డ్ అవుతాం. మంచి పుస్తకాలు చదివినప్పుడు మనకి మంచి ప్రేరణ కలుగుతుంది, మోటివేషన్ కలుగుతుంది. ఆ విధంగా మనం వాళ్ళ మార్గాన్ని అనుసరించినప్పుడు తప్పకుండా మనం ఒక మంచి వ్యక్తిగా తయారవుతాం. సంయమనం, సంయమనంలో ఇంద్రియ సంయమనం, అర్ధ సంయమనం, సమయ సంయమనం, విచార సంయమనం. ఇంద్రియ సంయమం, ఇంద్రియ సంయమం అంటే మన ఇంద్రియాలు పరిపరి విధాల సమాజంలో ఈ కనిపించేటువంటి అనేక రకాలైనటువంటి ఆకర్షణలకు లోనవుతూ ఉంటాయి. వాటిని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి వాటి పనులలో వాటిని కేంద్రీకృతం చేయటం. అంటే కళ్ళు ఏది చూడకూడదో అది చూస్తాయి, నాలుక ఏది మాట్లాడకూడదో అది మాట్లాడుతుంది, ఏది తినకూడదో అది తింటుంది. ఎప్పుడైతే మనం సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటామో అప్పుడు మనకు అర్థమవుతుంది నేను ఏం చేస్తున్నాను అని చెప్పేసి. అదేవిధంగా ఆలోచనల సంయమం. ఆలోచనలు
3 రకాలుగా ఉంటాయి. ఒకటి ఉత్తమ ఆలోచన, రెండోది మధ్యమ ఆలోచన, మూడోది నికృష్టమైనటువంటి ఆలోచన. ఉత్తమ ఆలోచన ఎటువంటిది? మహానుభావులు ఆలోచించింది. స్వామి వివేకానంద ఉన్నారు, ఆయన చెప్పారు ప్రతి మనిషిలో ఒక శక్తి దాగుంది, దాన్ని కనుక బయటికి తీసుకొస్తే నువ్వు చాలా గొప్పవాడిగా తయారవుతావు. ఆ ఆలోచన ఇప్పుడు కాదు, కొన్ని వేల సంవత్సరాల వరకు ఆ ఆలోచన ఎంత విస్తృతమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అంటే ఆ ఆలోచనలో అంత శక్తి ఉంది. మధ్యమ ఆలోచన ఏంటంటే కొంత సమయం వరకు ఆ ప్రభావం మన మీద ఉంటుంది, ఆ తర్వాత ఉండదు. ఎగ్జాంపుల్కి చెప్పాలంటే ఇప్పుడు ఎగ్జామ్ కోసం మనం ప్రిపేర్ అవుతూ ఉంటాము. ఆ ఎగ్జామ్ అయ్యేదాకా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ అయిపోయింది, ఇంకా రిజల్ట్ వస్తుంది, నేను ఎంత రాస్తే అంత వస్తుంది. నిమ్న ఆలోచన, నికృష్టమైనటువంటి ఆలోచన ఏంటి? వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, దానికి ఎటువంటి శక్తి ఉండదు. ఈ ఆలోచనల మీద ఎప్పుడైతే మనం ధ్యాస పెడతామో అప్పుడు వాటిని అబ్జర్వ్ చేసినప్పుడు నేను ఏ విధంగా ఆలోచిస్తున్నాను, నా ఆలోచన ఉత్తమ స్థాయిలో ఉందా, మధ్యమ స్థాయిలో ఉందా, నిమ్న స్థాయిలో ఉందా, వాటిని బేరీజు వేసుకుని మంచి ఆలోచనలో ఎప్పుడూ ఉండడానికి ప్రయత్నం చేయాలి. మా గురుదేవులు చెప్పారు, మంచి ఆలోచనల్లో నిరంతరం ఉండటమే ధ్యానం. మన మనస్సుని మంచి ఆలోచనలతో నింపటమే ధ్యానం. ధ్యానం అంటే కొండ గుహల్లో కూర్చుని హిమాలయాల్లోకి వెళ్ళి కళ్ళు మూసుకుని తపస్సు చేయటం కాదు. ఈ సామాజిక ప్రపంచంలో, ఈ నార్మల్ ప్రపంచంలో ఉండి కూడా మనం ధ్యానం చేయొచ్చు మంచి ఆలోచనలతో ఉన్నప్పుడు. అర్ధ సంయమనం అంటే మన డబ్బుని ఏ విధంగా మనం వినియోగించాలి, విలాసాలకు వినియోగించాలా, మంచి పనులకు వినియోగించాలా. సమయ సంయమనం. సమయ సంయమం అంటే మన సమయాన్ని ఏ విధమైన పనుల కోసం మనం వినియోగిస్తున్నాం. చాలామంది వాట్సాప్లు చూస్తూ సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు. రోజులో ఇవాళ కనుక మనం అంచనా వేస్తే మన మ్యాక్సిమం టైం సోషల్ మీడియాలో నడుస్తుంది. ఇంత టైం సోషల్ మీడియాలో నడుస్తున్నప్పుడు మనకు మంచి పనులు చేయడానికి టైం ఎక్కడ ఉందండి? ఈ టైంని మనం దానికోసం వినియోగిస్తే ఎంతోమందికి మంచి చేయగలుగుతాం, ఎంతోమందిని ఎలివేట్ చేయగలుగుతాం. సేవ ఎలా చేయాలి? మనకున్న పరిధిలో మనం ఏం సేవ చేయగలుగుతాం అని ఆలోచించి ఆ సేవని సాధ్యమైనంత ఎక్కువగా చేయడానికి ప్రయత్నం చేయాలి. దానికి డబ్బులే ఇవ్వక్కర్లేదు, మనకుండే జ్ఞానాన్ని కూడా అవతల వాళ్ళకి పంచవచ్చు. అనేక రూపాలుగా మనం ఆ సేవ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ లాగా. అయితే అమ్మా, ఇప్పుడు చాలా గొప్పగా చెప్పారు ఈ ఆన్సరు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడున్న యూత్ అంతా ఒకవైపు ఏమో ఈ పబ్ కల్చరు, డ్రగ్ కల్చరు, డ్రింకింగ్, వీటి వైపు వెళ్ళి ఇదే ఎంజాయ్మెంట్ అనుకుంటుంది. హెల్త్ గురించి, యోగా గురించి మాట్లాడేటప్పుడు ఏమీ వద్దంటారు. వాడికి ఎవరికైనా బాగాలేక హాస్పిటల్కి వెళ్తే ఫస్ట్ వీటిల్లో ఏ హ్యాబిట్ ఉన్నా కానీ మీ హెల్త్ డ్యామేజ్ అవుతుంది. కానీ ఆరోగ్యానికి విరుద్ధమని, మన శరీరాన్ని నాశనం చేస్తుందని తెలిసిన యూత్ చాలామంది, 100లో 70-80% మంది అటే వెళ్తున్నారు. ఇంతకుముందర మగపిల్లలు వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ఆడపిల్లలు కూడా వెళ్తున్నారు. సో ఇంకొక పక్క యోగా కల్చర్ పెరుగుతుంది, స్పిరిచువాలిటీ పెరుగుతుంది, అవన్నీ తప్పు అంటుంది, ప్యూర్గా సాత్వికంలో ఉండే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. ఇటు రాక్షసంలో ఉన్న సంఖ్య పెరుగుతుంది. ఇట్లా అసలుకి ఈ మనిషి ఒక టీనేజర్, లైక్ ఒక 10 years అబ్బాయి దగ్గర నుంచి 20 years మధ్యలో చాలా కలుషితం అవుతున్నాడు. అంటే 10 years వరకు తల్లిదండ్రుల క్రమశిక్షణలో ఉన్నారు, అక్కడ పాడైతే తల్లిదండ్రులు తప్పు అనుకోవచ్చు. ఆఫ్టర్ 6th class 7th class నుంచి కంట్రోల్ చేయలేని పరిస్థితి, ఆటోమేటిక్గా సొసైటీలోకి వెళ్తున్నారు. ఆటోమేటిక్గా ఎక్కడో ఓ చోట తెలియకుండానే అడిక్ట్ అయిపోతున్నారు. సో ఇక్కడ ఒక అబ్బాయి ఒక బేబీని పెంచుతున్నప్పుడు ఎట్లాంటి సంస్కారాన్ని వాళ్ళలో ఇంజెక్ట్ చేస్తే, ఎట్లాంటి జ్ఞానాన్ని వాళ్ళలో ఇంజెక్ట్ చేస్తే, ఎట్లాంటి సాధనని వాళ్ళలో ఇంజెక్ట్ చేస్తే వాడు గంజాయి వనంలో ఉన్నా కానీ తులసి మొక్కలాగా ఉంటాడు. చాలా చక్కటి ప్రశ్న వేశారండి మీరు. ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, నా చిన్నప్పుడు సంఘటన.
అంటే అప్పట్లో తల్లిదండ్రులు ఎలా మన్ని సంస్కారవంతంగా తయారు చేసేవాళ్ళన్న దానికి ఒక ఉదాహరణ. చిన్నప్పుడు నాన్నగారు పొద్దున్నే 6ంటికి భక్తి రంజని వచ్చేది. అది రేడియోలో హై వాల్యూమ్లో పెట్టేసేవాడు. అప్పట్లో విసుక్కునేవాళ్ళం మేము, ఇంత పొద్దున్నే 6ంటికల్లా లేపేస్తున్నారు, ఇంత హై సౌండ్, లేచి తీరాల్సిందే. నాన్నగారంటే చాలా భయం. రాత్రిపూట పడుకునేటప్పుడు మన కర్ణాటక శాస్త్రీయ సంగీతం ఆల్ ఇండియా రేడియోలో వచ్చేది, అది పెట్టేవాడు. అది కూడా హై వాల్యూమ్లో. అది వింటూ వింటూ పడుకునేవాళ్ళం. పెద్ద అయిన తర్వాత దాని విలువ తెలిసింది. ఆ విధంగా ఆయన మాకు శిక్షణ ఇచ్చారు అని చెప్పేసి. ఎందుకంటే మనం పొద్దున్నే భక్తి సంగీతంతో నిద్రలేస్తున్నాము, కర్ణాటక శాస్త్రీయ సంగీతంతో నిద్రపోతున్నాం. అంటే ఒక భక్తి భావం మనం లేచినప్పుడు భగవంతుడితో ఒక అనుసంధానం జరిగింది, పడుకునేటప్పుడు కూడా భగవంతుడితో అనుసంధానం జరుగుతోంది. ఎలా అయితే తల్లిదండ్రులు రోల్ మోడల్గా ఉంటారో, ఫస్ట్ తల్లిదండ్రులు ఒక ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని గడిపినప్పుడు వాళ్ళు సమాజంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ స్కూల్ అవనండి, ఏ కాలేజీ అవనండి, ఏ యూనివర్సిటీ అవనివ్వండి, వాళ్ళల్లో ఆ సంస్కారం పోదు. ఇప్పుడు ఇవాళ తల్లిదండ్రులే 7ంటికి లేస్తున్నారు, 8ంటికి లేస్తున్నారు. వాళ్ళ లైఫ్ స్టైలే సరిగ్గా లేదు. పిల్లలకి ఏ విధమైనటువంటి శిక్షణ ఇవ్వగలుగుతారు? వాళ్ళు వాళ్ళ తప్పులు గ్రహించకుండా ఆ స్కూలు సరిగ్గా లేదు, ఆ కాలేజీ వెళ్ళిన తర్వాత మా అబ్బాయి చెడిపోయాడు, ఆ స్నేహితుల సహవాసంతో చెడిపోయాడు, హాస్టల్లో ఉండి చెడిపోయాడు అని వేరే వాళ్ళ మీద ఆ నెపం వేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఫస్ట్ విత్తనం అనేది మొక్క అవ్వడానికి ఫస్ట్ బీజం ఎక్కడ పడుతోంది? ఇంట్లోనే పడుతోంది. ఆ ఇంట్లో పడ్డ బీజం ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో, బయట ఎన్ని ఇన్ఫ్లుయెన్స్లు అయినా కూడా అదేమి తాత్కాలికమే, కానీ దాని మీద పూర్తి ప్రభావం పడదు అని నా విశ్వాసం. ముఖ్యంగా మనిషి బయట ఆకర్షణలకి ఎలా లోనవుతున్నాడు అనే దానికి కారణం ఏంటంటే తన మీద నియంత్రణ లేదు, మనస్సు మీద నియంత్రణ లేదు. ఇప్పుడు ఇవాళ రేపు ఈ మొబైల్ ఏం చేస్తుందండి? మాటిమాటికి నోటిఫికేషన్ వస్తుంది, మాటిమాటికి మైండ్ వేవరింగ్ అవుతుంది. మైండ్ స్టేబుల్గా ఉన్నప్పుడే కదా మనిషి విచక్షణ జ్ఞానంతో ఆలోచించేది, నాకేది కరెక్టు, నాకేది కరెక్ట్ కాదు అని. ఆ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతున్నాడు. టెక్నాలజీ ఒక కత్తి లాంటిది. కత్తితో కూరగాయలు కోయొచ్చు, ఇంకోటి కూడా చేయొచ్చు. అందువల్ల ఆ టెక్నాలజీని మనం మంచి పని కోసం ఉపయోగించుకోవాలి, దాన్ని ఒక వైజ్గా యూజ్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు తప్పకుండా ఈ ఆకర్షణల నుంచి, ఈ ప్రలోభాల నుంచి మనం తప్పకుండా కాపాడుకోవచ్చు అని నా అభిప్రాయం. అయితే యోగా ఈ కాలంలో పిల్లలకి నేర్పించడం వల్ల, యోగాని ఎడ్యుకేషన్లో చేసుకోవడం వల్ల, ఎందుకంటే మీరు ప్రొఫెసర్గా ఉన్నారు కదా, ఆల్రెడీ ఇంటర్మీడియట్ వరకు వాళ్ళు బయట ఎక్కడో చదివస్తారు, డిగ్రీనో పీజీకో మీ దగ్గరికి వస్తున్నారు. యోగా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ 2 years 3 years ఉండి బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళలో ఎటువంటి పరిణామక్రమం జరుగుతుంది, వాళ్ళలో ఎటువంటి సంస్కారం జరుగుతుంది? పతంజలి మహర్షి అష్టాంగ యోగంలో చెప్పారు ఏంటంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. కానీ ఇవాళ యోగా అంటే ఓన్లీ ఆసనాలు, ఓన్లీ ప్రాణాయామం, ఇంకా ఎక్కువ కొంచెంసేపు ధ్యానం చేసుకో. ఫస్ట్ పిల్లర్ మర్చిపోతుంది. ఫస్ట్ పిల్లర్ ఏంటండి? యమ నియమ, అహింస, సత్యం, అస్థేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం. నియమం శౌచ, సంతోష, తప, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానం. ఈ పిల్లర్స్ స్ట్రాంగ్గా లేనిది యోగా చేసినందువల్ల కూడా ఏం ఉపయోగం ఉంది? ఇప్పుడు బిల్డింగ్ కట్టాలండి, పునాదులు సరిగ్గా లేవు, బిల్డింగ్ నిలబడుతుందా? యోగాకి పునాది యమ నియమాలు. యమ నియమాలని మన జీవితంలో ఫస్ట్ ఆచరణలో పెట్టుకోవాలి. అందుకని మా విశ్వవిద్యాలయంలో వాటి మీద ఎక్కువ ఫోకస్ ఇస్తాం. క్యారెక్టర్ బిల్డింగ్ మీద ఫోకస్ ఎక్కువ ఇస్తాం, మొరాలిటీ, ఎథిక్స్ మీద ఎక్కువ ఫోకస్ ఇస్తాం. వాటిని ఒక సామాన్యమైన వ్యక్తిని
మహామానవుడిగా, దేవమానవుడిగా ఏ విధంగా తయారు చేయాలి, అతని వ్యక్తిత్వంలో మార్పులు ఏ విధంగా తీసుకురావాలి, అతన్ని ఒక మంచి మనిషిగా ఎలా తయారు చేయాలి, ఒక వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ మా విశ్వవిద్యాలయంలో మేము ఇన్కల్కేట్ చేశాము. మా పిల్లల్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు సమాజంలో ఇంటర్న్షిప్కి వెళ్తారు 1 month. అక్కడ వాళ్ళు నేర్చుకున్న విషయాలన్నింటినీ అందరికీ పంచుతారు. ఆ చేంజ్ నేను గత 20 ఏళ్ళుగా యూనివర్సిటీలో ఉన్నాను. నా స్టూడెంట్స్లో నేను గమనించాను. వాళ్ళు వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, వెళ్ళినప్పుడు ఎలా ఉన్నారు. విద్యాలయాలు అంటే సర్టిఫికేట్ ఇచ్చేది కాదు, సంస్కారాన్ని ఇచ్చేది అనేది కానీ ఎక్కడైతే జరుగుతుందో అదే నిజమైన విద్య. సంస్కారం లేని జ్ఞానం అనేది సమాజానికి హానికరం. ఇది నేను అబ్దుల్ కలాం గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. సంస్కారం లేని జ్ఞానం సమాజానికి హానికరం, విలువలతో కూడిన జ్ఞానం సమాజానికి శ్రేయస్కరం అని కలాం గారు అనేవారు. అయితే ఆ యొక్క విలువలతో కూడిన విద్యని అభ్యసించిన తర్వాత వాడు సమాజంలోకి ఎవరైనా వెళ్ళని అది సమాజానికి మేలే జరుగుతుంది, ఆ ఉద్యోగానికి మేలే జరుగుతుంది. అయితే ఇక్కడ కొంతమంది కాంప్లికేటెడ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు కదా. ఆ కాంప్లికేటెడ్ స్టూడెంట్స్ ఎందుకంటే బయట వాళ్ళు ఇంటర్మీడియట్ వరకు చదివి వచ్చారు అంటే బయట వాళ్ళ ఎమోషనల్ లైఫ్స్ వేరుగా ఉంటాయి. వాళ్ళ ఇవన్నీ కూడా గొడవలు, ఇష్యూస్ ఇవన్నీ కూడా వేరుగా ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి డిఫరెంట్ ఏరియాల నుంచి డిఫరెంట్, అది కాకుండా డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తారు. ఆంధ్రాలో ఒక వర్షన్ ఉంటే తెలంగాణలో ఒక వర్షన్ ఉంటుంది, కర్ణాటక పోతే ఒక వర్షన్ ఉంటుంది. ఆహార నియమాల్లో వ్యత్యాసం ఉంటుంది, వ్యవహారంలో వ్యత్యాసం ఉంటుంది. ఇన్ని అంటే ఒక సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియా ఇన్ని వర్షన్స్ నుంచి వచ్చిన వాళ్ళని ఆ బ్యాలెన్స్ అనేది ఎలా చేయగలుగుతున్నారు? ఎందుకంటే 2 పిల్లలను 3 పిల్లలను ఇంట్లో ఉంటే తల్లిదండ్రులు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. ఇన్ని రాష్ట్రాలు, ఇన్ని కల్చర్స్, ఇన్ని భాషల నుంచి వచ్చిన పిల్లల్ని వాళ్ళని బ్యాలెన్స్ చేసి ఎట్లా సంస్కరించగలుగుతున్నారు? చక్కటి ప్రశ్న అండి మీరు వేసింది. ఎందుకంటే మా యూనివర్సిటీ పరమపూజ్య గురుదేవుల ఆలోచన విధానంతోనే పనిచేస్తుంది, ఆ విలువలతోనే పనిచేస్తుంది. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి ఆ సిస్టమ్ అది పునాదిరాయి యూనివర్సిటీకి. నేను చెప్పాను ఆల్రెడీ, మనిషిలో దైవత్వాన్ని జాగృతం చేయటం, భూమి మీద స్వర్గాన్ని తీసుకురావటం, అది గాయత్రి పరివార్ విజన్, లక్ష్యం. అది ఎప్పుడైతే మన లక్ష్యం క్లియర్గా ఉంటుందో మనం చేసే ప్రతి పని కూడా క్లియర్గా ఉంటుంది. వాళ్ళు త్రూఅవుట్ ఇండియా అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నారు స్టూడెంట్స్. ఏ రాష్ట్రాల నుంచి వచ్చినా, ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, వాళ్ళ లాంగ్వేజ్ ఏదైనా, కల్చర్ ఏదైనా, భాష ఏదైనా, ఇక్కడ మేమిచ్చేటువంటి విద్యా విధానం, సంస్కారమైనటువంటి విద్యా విధానం, అది మనిషిని సమూలంగా మారుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ జ్ఞానం ఇవ్వడం, డిగ్రీలు ఇవ్వడం మా ఉద్దేశం కాదు. మనిషిని సంస్కారవంతంగా తయారు చేయడం. రేపొద్దున ఈ విద్యార్థి సమాజంలోకి వెళ్తున్నాడు, వేరే యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా వెళ్తున్నాడు, యోగా ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నాడు, కార్పొరేట్లో పనిచేస్తున్నాడు, డిఎస్వి ప్రతినిధిగా, పరమపూజ్య గురుదేవుల ప్రతినిధిగా పనిచేస్తున్నాడు. అంటే ఆ మనిషికి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది, ఆ రెస్పాన్సిబిలిటీని డే 1 నుంచి అతనికి తెలియజేస్తాం. నీ భుజస్కంధాల మీద ఒక బాధ్యత ఉంది, నువ్వు ఒక మామూలు వ్యక్తి కాదు, నువ్వు సమాజంలో ఒక ఆదర్శప్రాయమైనటువంటి ఒక రోల్ మోడల్ లాగా నువ్వు పనిచేయాలి అని వాళ్ళకి రాగానే ఈ అడ్మిషన్ ప్రక్రియ అయిన తర్వాత 5 days ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో శాంతకుంజ్ మా యూనివర్సిటీ దేనికోసం స్థాపించబడింది, మా ఉద్దేశాలు ఏమిటి, వాటి గురించి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అందుకని వాళ్ళు వచ్చే ముందరే అన్నీ తెలుసుకుని వస్తారు. ఇంటర్నెట్లో ఇవాళ రేపు అన్నీ ఉన్నాయి కదండి, ఇన్ఫర్మేషన్, యూనివర్సిటీ విజన్, మిషన్, రాబోయే కాలంలో మేము ఏం చేయదలుచుకున్నాం, వాటన్నిటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది.
అవి చూసే వస్తారు కాబట్టి వాళ్ళు ఆ మైండ్ సెట్తోనే ఉంటారు. ఆ మార్పుని స్వీకరించడానికి రెడీగా ఉంటారు. ఇంకా మీరు అన్నట్టుగా కొంత పర్సంటేజ్ ఉంటుంది కదా, 5%, వాళ్ళు కూడా మిగతా 95% చూసి మారిపోతారు. కానీ నేను గమనించింది యూనివర్సిటీలో ప్రతి కాన్వకేషన్కి రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి వారు కానీ ఎవరో ఒకరు వస్తారు కదా. అంటే చాలా యూనివర్సిటీకి ఆ భాగ్యం ఉండదు. ఎందుకంటే అబ్దుల్ కలాం గారు వచ్చారు, మన్మోహన్ సింగ్ గారు వచ్చారు, నరేంద్ర మోడీ గారు అయితే వచ్చారు నాకు తెలిసి. నరేంద్ర మోడీ గారు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చారు. ఇది అయిన తర్వాత రాలేదు. మేము ప్రయత్నం చేస్తున్నాము ఆయన పిలవాలని, కానీ ఆయనకి చాలా బిజీ షెడ్యూల్లో ఇంత మటుకు అది అవ్వలేదు. కానీ నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా వస్తారు ఆయన అని. ఎందుకంటే ప్రణవ్ పాండే గారిని వారు పెరిగిందే ఋషికేశ్ దయానంద సరస్వతి గారి ఇదే కదా. ఒక అద్భుతమైన విషయాల్ని చాలా వరకు యూనివర్సిటీ గురించి ఎట్లా మనిషి సంస్కరించబడాలి అనే దాని గురించి ఈరోజు మాతో పంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ధన్యవాదాలు. నమస్కారం. ఇప్పటి వరకు చాలా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం తీసుకున్నాం. ఈ యొక్క జ్ఞానగంగా ప్రవాహం అనేది నిర్విరామంగానే సాగుతూ ఉంటుంది.